పేరిట మీ అందరికీ మా వందనాలు చెల్లించున్నాము. అనుదిన కృపను మా పరిచర్యను వీక్షించున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. ఈరోజు మనం దేవుని వాక్యమును మనం చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం కాడ నుంచి చదువుకుందాం. పైనుండి వచ్చేవాడు అందరికన్నా పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చినవాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చినవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి వినవాటిని గూర్చి సాక్ష్యమిచ్చు. ఆయన సాక్ష్యం ఎవడనూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు ఇక్కడ లేఖనంలోని బహు స్పష్టంగా మాట్లాడు. పైనుండి వచ్చేవాడు అందరికన్నా పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చినవాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడు. పైన ఉన్నవాడు పరమనున్న వాటి గురించే మాట్లాడుచున్నాడని లేఖనం సెలవిస్తున్నది. భూసంబంధమైన మాటలు వరకే మాట్లాడుచుంటాడు. ఇక్కడ పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గురించి వినవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడనూ అంగీకరింపడు. పైనుండి వచ్చి ఆయన సాక్ష్యమును చెప్పినను, కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పినను ఎవరు కూడా అంగీకరించేవారికి ఈ రోజు నాడు లేరు. ఈరోజు కంటితో చూసిన దానినే ఈరోజు నమ్మలేని పరిస్థితి. అలాంటిది పైనుండి వచ్చి కన్నవాటిని విన్నవాటిని గురించి చూస్తే నమ్మే పరిస్థితి లేనే లేదు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఎవరైతే అంగీకరిస్తారో ఆ మాటకు ఆయన సెలవిచ్చినది ఏంటంటారా, ఆయన సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఆయన ఎవరంటే సత్యము పట్టి చెప్పే మాటలు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా సత్యమై ఉన్నది. దానిని ఎవరు అంగీకరిస్తారో ఎలానగా దేవుడు దాన్ని పంపిన వానికి కొలత లేకుండా ఆత్మాను గ్రహించును. సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఆయన మాట కంటే ఆయన సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఈ రోజుల్లో సత్యవంతుడని అనే వారికి ఎవరైనా ముద్ర వేసేవారు ఎవరు ఉన్నారా? అది క్రీస్తు ప్రభు వారు ఒక్కరే. ఆయన మాటకు ముద్ర వేసి ఉన్నాడంట. ఎలాగనగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మాను గ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించేవాడుగా ఉన్నాడంట. పైనుండి ఎవరు వచ్చి ఉన్నారండి? భూలోకానికంటే క్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నాడు. వానికి తండ్రి అయిన దేవుడు కొలతలేని ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన ఏ మాటలు పలుకుతారంటండి? దేవుని మాటలే పలుకుతాడు. ఆయన తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తను అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవం గలవారని ఇక్కడ లేఖనం బహు స్పష్టంగా మాట్లాడుచున్నాయి. ఈ రోజు నాడు చాలామంది హేళనగా మాట్లాడుతుంటారు, పైనుంచి రావడం ఏంటి అని. కానీ వాళ్ళు భూ సంబంధమైన మాటలనే వాళ్ళు ఆలకించేవారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన కొరకు ఎవరు ఆలోచించట్లేదు. 60-70 సంవత్సరాలు ఈ ఆయుష్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుకే లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన పోలికలు మనం చేయబడ్డాం కాబట్టి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవం గలవాడుగా ఉంటాడని ఇక్కడ లేఖనం సాధిస్తున్నది. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచును. ఇక్కడ ఏమంటున్నాడండి? కుమారునికి విధేయం కానివాడు జీవం చూడడు అంటాడు. కుమారుని యందు విధేయత క్రీస్తు ప్రభు వారి యందు విధేయత లేకపోతే జీవము చూడడు. జీవం చూడకపోతే ఏమవుద్దండి? నిత్య నరకాగ్నిలో యుగాలు కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకాగ్నిలో మనం మండిపోయేవారుగా మనం ఉంటామా? దేవుని యందు కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం గలవారుగా మనం ఉంటామా? ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. ఈ రోజు నాడు అనేక మంది అనేక రకాలుగా భూ సంబంధం వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. ఈ శరీరాన్ని ఎలాగ సంతృప్తిపరచాలి, ఏది అనుభవించాలి, ఏది చేయాలనే ఆలోచనతోనే
జీవిత దినములన్నీ కూడా మనం అనుభవించేవారుగానే ఉన్నాం. ఒక క్షణమునైనా మనము తిరిగి తీసుకుని రాలేము. నువ్వు నిత్య జీవం కావాలంటే కుమారుని విశ్వాసం ఉంచాలి. లేదు నాకు అక్కర్లేదు, భూ సంబంధం నాటి కొరకే నేను ప్రయాసపడతాను అనుకుంటే, నిత్య జీవుడు నీకు వద్దు, నీకు అవసరం లేదనుకుంటే కనుక కుమారుని విశ్వాసం ఉంచే అవసరం లేదు. నిత్య జీవం అంటే నిత్యము జీవం కలిగి జీవించటం. ఈ జీవితం 70 సంవత్సరాల వరకే ఎండ్, తర్వాత ఏమీ ఉండదు. నిత్య జీవం అంటే నిత్యము జీవించడానికి దేవునికి కుమారుని యందు విశ్వాసించే వారికే అనుగ్రహిస్తానంటున్నాడు. నిత్య జీవం ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఎందుకంటే దేవుని పోలికలు మనం చేయబడ్డాం. మనం వేరే ఎవరి పోలికలు మనం చేయబడలేదండి. దేవుడు ఆయన పోలికలు మనం చేసుకున్నాడు. ఒక జంతువుగాను దేవుడు జంతువులను కోరుకోలేదు, దేన్ని కోరుకోలేదు, మనల్ని కోరుకున్నాడు. దేవుడు సమస్తాన్ని, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు జంతువులకు సృజించినను, భూమి సృజించను, ఆకాశం సృజించను, గాలి సృజించను, సూర్య సృజించను, ప్రతి ఒక్కటి కూడా నీ కొరకు నా కొరకే. ప్రతి ఒక్కటి ఏలమని చెప్పి దేవుడు సెలవిచ్చున్నాడు ఆది కాండంలో, నీ కొరకు. ఎందుకంటే దేవుని పోలికలు మనం చేయబడ్డాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను, శాశ్వతమైన ప్రేమను మనం పొందుకునేవారుగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా శాశ్వతమైన ప్రేమను, దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. శాశ్వతమైన కృప వెంబడి కృపను పొందుకునేవారుగా మనం ఉండాలి. దేవుని ఉగ్రతకు మనం చోటిచ్చేవారుగా మనం ఉండక, దేవుని ప్రేమను పొందుకునేవారుగా మనం ఉండాలి. నిత్య జీవనకు వారసులుగా మనం ఉండాలి. ఆయనతో పాటు యుగాలు కలిసి జీవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం గలవారుగా మనం ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరు కూడా నశించిపోయేవారు వాటిని వెతక రక్షించడానికి దేవుడు కుమారుని పంపించి ఉన్నాడు. మనం నశించిపోకూడదని కుమారుని పంపించి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తే మనం నశించిపోవండి, నిత్య జీవనకు వారసులుగా మనం ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవనం పొందుకోవాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతమా, పేరు ప్రఖ్యాతులు శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. ఏదైనానో ఈ ప్రాణం ఉన్నంత వరకే. ఈ ప్రాణం పోతే ఏది మన కంటికి, మన ఆయుషే, మన దీపమే కనిపించదు. అది ఎవరు కనిపిస్తుంది అంటే ఎవరి ఆధీనంలో ఉంటే దేవుని ఆధీనంలో ఉంటుంది. అది నువ్వు మంచి దేవుని ఎరిగితే దేవుని రాజ్యంలో ఉంటావు. దేవుని ఎరగక దేవుని యందు విశ్వాసం ఉంచలేదనుకో, నిత్య నరకాగ్నికి త్రోయబడతావు. కుమారి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవనకు వారసులుగా మనం ఉందాం. దేవుడు నా యొక్క మాటలు దేవుడు దీవించిన ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ దినకాలమందు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినములో ప్రభా తండ్రి, మేము ప్రభా ఎక్కడ పడిపోకున్నట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ సంబంధం వాటి కొరకు ప్రయాసపడుచు మీలో సాగిపోయే ధన్యతను దయచేయండి. దినకాలమందు ప్రతి ఒక్కరి పనుల్లో, ప్రయత్నంలో, ప్రతి విషయంలో తోడుగా ఉండండి. ఆహారం, వస్త్రం, ప్రతి అవసరతను ప్రతి ఒక్కరికి తీర్చండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా దేవుని యందు భయం కలిగి భక్తిని కట్టుకునేవారుగా, విశ్వాస జీవితంలో స్థిరులుగా బ్రతుకున్నట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సాక్షిగా బ్రతకడానికి మీ కృపను దయచేయండి. అనవసరం కలిగిన వారిగా సంతృప్తిగా బ్రతకడానికి మీ కృపను దయచేయమని, వ్యాధిగ్రస్తులైన వారందరూ స్వస్థత పొందుకున్నట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చినన్నారు ప్రభా. మీరు సిద్ధపాటు కలిగి జీవించినట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో తోడుగుండి సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలాడండి ప్రతి ఒక్కరు కూడా బలపరచబడుచు ఈ దినకాలమందు దేవుడిచ్చిన ఆయుష్ను మనం అనుభవించచ్చు. దేవుని కొరకు మనం ఖర్చు చేయపరుగా ఉండవండి. దేవుడు మీ అందరూ దీవించండి. తంబుర సితార నాదముతో క్రీస్తును